నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పులి కొంగ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో పులి వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది. దాని స్థావరానికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు పైన కొంగ నివసిస్తూ ఉండేది. జన్మతః శత్రువులైన అవి ఏనాడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ ఒకరోజు పులి ఏదో జంతువుని తింటూ ఉంటే ఆ జంతువు ఎముక పళ్ళలో ఇరుక్కుని బయటికి రాక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది. చివరికి అలసిపోయి మూలుగుతూ పడున్న పులి దగ్గరికి సందేహంగా వచ్చింది కొంగ. ఏమైంది? ఏమిటి నీ బాధ? నేనేమైనా సహాయం చేయగలనా అని అడిగింది. పులి తన సమస్యను చెప్పింది. నీ పొడవైన ముక్కుతో నా పళ్ళ మధ్య ఉన్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుంచి బయటపడతాను అంది. తప్పకుండా, ఏది నోరు తెరిచి చూపించు అని తన పొడవైన ముక్కుతో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ. ఆహా, నువ్వు చేసిన సహాయం చాలా పెద్దది. ఈ రోజు నుంచి మనం స్నేహితులం అంటూ చాలా తీయగా మాట్లాడింది. అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది. ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ పులి తెచ్చిన వేటని అప్పుడప్పుడు తింటూ కాలం గడిపేవారు. కానీ కొన్ని రోజులకి పులికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడింది. దాని ఆకలి బాధ ముందు విచక్షణ, స్నేహబంధం కూడా నిలబడదు. కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది. మళ్ళీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది. కొంగ సరేనని సహాయం చేయడానికి పులిని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కున కొరికి దాన్ని చంపేసింది. ఈ కథ వల్ల మనము తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే, శత్రువుతో స్నేహము మహాప్రమాదకరము. సమాప్తం.